తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల జగాల నేలే ఆ జగజ్జననికి ఎన్నో నామాలు, నామాంతరాలు. ఆ శక్తి స్వరూపిణి పలు రూపాలలో వ్యక్తమై తన లీలా విశేషాల్ని చాటుకుంటుంది. దుర్గాదేవిగా, రాజరాజేశ్వరిగా, పోచమ్మగా, మారెమ్మగా, అంకాళమ్మగా, గ్రామ దేవతలుగా కూడా ఎన్నో నామధేయాలతో విరాజిల్లుతోంది. ఈ అమ్మవారు తమిళ సంప్రదాయ రీతికనుగుణంగా శ్రీ పొన్నియమ్మ పేరుతో చిత్తూరు పట్టణం పొన్నియమ్మ వీధిలో కొలువుదీరి ఉంది. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో శ్రీ పొన్నియమ్మ ఆలయ విశేషాలను వీక్షిద్దాం. 600 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయంలోని శ్రీ పొన్నియమ్మదేవి చిత్తూరు పట్టణ వాసుల ఇలవేల్పుగా పూజలందుకుంటుంది. ఒకనాటి పాలెగాళ్ల ప్రభావంతో కష్టాల పాలైన గ్రామ ప్రజలను రక్షించటానికి ఆ తల్లి అవతరించి దుష్ట శిక్షణ చేసిందని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయ వంశపారంపర్య ధర్మకర్త శ్రీ సీకే బాబు దంపతుల ఆధ్వర్యంలో ఈ ధామం దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతోంది. ఈశ్వర స్వరూపమైన జగత్తుకు చెందిన సృష్టి, స్థితి, లయ కార్యాలన్నింటికీ ప్రేరణ ఇచ్చేది జగన్మాతేనని లలితా త్రిశతిలో పేర్కొనబడింది. జగత్తంతా ఆమె లీలా విన్యాసమే. ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ మహాశక్తి. కలికాలంలో అవసరమైన దివ్యత్వం మహాశక్తి రూపమైన జగన్మాత తత్వమే. ఆ జగజ్జనని శ్రీ పొన్నియమ్మగా తమిళ సంప్రదాయబద్ధంగా చిత్తూరు పట్టణంలో కొలువు తీరింది. చిత్తూరు జిల్లా ఎన్నో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు నెలవు. శేషాచల పర్వత పంక్తులు విస్తృతంగా ఆవరించి ఉన్న ఈ ప్రాంతంలో విశేషమైన ఆధ్యాత్మిక ధామాలు అనాదిగా వెల్లివిరుస్తున్నాయి. తమిళ సంప్రదాయంలో పొన్ని అనగా 16 సంవత్సరాల బాలిక అని అర్థం. 16 సంవత్సరాల బాలిక రూపంలో ఇక్కడ 600 సంవత్సరాల క్రితం స్వయంభువుగా ఈ పొన్నియమ్మ అవతరించిందని ఇక్కడి స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఆనాడు పాలించే పాలెగాళ్ల ప్రభావంతో ప్రజలు ఇక్కట్ల పాలు కాగా ఆ గ్రామ ప్రజలు అమ్మవారికి మొరపెట్టుకోగా ఆ తల్లి 16 సంవత్సరాల బాలిక రూపంలో వచ్చి ఆ ప్రజల కష్టాలను తీర్చి ఇక్కడే వెలసిందని చెబుతారు. ఈ ఆలయ వంశపారంపర్య ధర్మకర్త శ్రీ సీకే బాబు దంపతుల ఆధ్వర్యంలో 2008 సంవత్సరంలో చిన్న మందిరంగా ఉన్న ఈ ధామం ఇప్పుడు మనం చూస్తున్న రూపురేఖల్ని సంతరించుకుంది. శుభాలను కలిగించే జగన్మాత ఈ శ్రీ పొన్నియమ్మదేవి. పొన్ని అనగా తమిళంలో 16 సంవత్సరాల బాలిక అనే అర్థంలో తమిళ సాంప్రదాయానికి అనుగుణంగా ఈ గర్భాలయంలో శ్రీ పొన్నియమ్మదేవి సర్వాలంకార శోభితంగా భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తుంటుంది. గర్భాలయంలో శ్రీ పొన్నియమ్మ తల్లి సర్వాలంకృత శోభితంగా దర్శనమిస్తుంటుంది. సమస్త ప్రకృతిలో అణువణువునా నిండి ఉన్న రూపం
ఇక్కడ జగన్మోహనకరంగా ప్రకటితమవుతోంది. పసుపు వర్ణ ముఖార విందంతో, చతుర్భుజాలతో, నానావిధ పుష్పమాలికలు, ఆభరణాలను ధరించి, రజత కిరీటధారిణిగా, నేత్ర కర్ణాభరణాలతో, మకర తోరణయుక్తంగా శ్రీ పొన్నియమ్మ తల్లి సౌందర్యలహరిగా ప్రకటితమవుతోంది. गिरिवरविन्ध्यशिरोधिनिवासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेसिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते वर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोचनि घोररते तनुजनिरोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जगदम्ब कदम्ब वनप्रियवासविलासिनि वासरते शिखरि शिरोमणि तुंग हिमालय शृंग निजालय అమ్మవారి గర్భాలయానికి ఎడమవైపు భాగాన శ్రీ వల్లియ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందిరం, మరో ప్రక్కన శ్రీ విఘ్నేశ్వర స్వామి మందిరాలు ఉన్నాయి. मुदाकरात्तमोदकं सदा विमुक्तिसाधकं मुदाकरात्तमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतंसकं विलासिलोकरक्षकं कलाधरावतंसकं विलासिलोकरक्षकं अनायकैकनायकं विनाशिते भदैत्यकं अनायकैकनायकं विनाशिते भदैत्यकं नताशुभाशुनाशकं. ఈ ఆలయ ఆవరణ నిండా మనోహరమైన శిల్పకళా సముదాయం భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ ఆలయలోగిలి సర్వాంగ సుందరంగా, నయన మోహనంగా, ప్రశాంతమైన ఆధ్యాత్మిక భావనకు నిలయంగా అలరారుతోంది. ఉపాలయాలుగా అశ్వత్థ వృక్షం నీడలో కొలువైన జంటనాగుల ప్రతిమలు, ఈశాన్య భాగంలో నవగ్రహ మంటపం కనిపిస్తుంటాయి. సమస్త శుభాలను కలిగించే జగన్మాత ఈ శ్రీ పొన్నియమ్మదేవి. అభీష్టవర ప్రదాయకురాలైన ఆ తల్లి సర్వాలంకార శోభితురాలై భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తుంటుంది. ఈ ఆలయానికి మంగళ, శుక్ర, ఆదివారాలలో విశేషంగా భక్తులు తరలివస్తారు. దసరా శరన్నవరాత్రులలో అమ్మవారు దశవిధ అలంకారాలు ధరించి నేత్రోత్సవంగా దృశ్యమానమవుతుంది. అమ్మా భవానీ తల్లి భవానీ
ఈ ఆలయానికి ప్రక్కనే శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధి నెలకొని ఉంది. గర్భాలయంలో స్వామివారు సకలాలంకృతంగా వివిధ పుష్పహారాలతో దక్షిణం వైపు చూస్తున్న భంగిమలో కొలువుతీరి ఉంటాడు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం. స్వయంభువుగా కొలువు తీరిన ఈ స్వామి ఆవిర్భావానికి సంబంధించి ఓ కథనం ఉంది. త్రేతాయుగంలో సీతాన్వేషణలో భాగంగా అశోకవనంలో ఉన్న సీత జాడను తెలుసుకున్న హనుమంతుడు రాముల వారికి ఈ విషయం తెలియచేయడానికి దక్షిణ దిశ నుండి ఉత్తర దిశకు వస్తుండగా దుందుభి అనే రాక్షసి ఈ ప్రాంతంలో అడ్డగించిందట. ఆంజనేయస్వామి ఆ దుందుభి రాక్షసిని సంహరించి ఇక్కడి ప్రజలను రక్షించడానికి ఇక్కడే స్వయంభూగా కొలువు తీరాడని కథనం. నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామ. శ్రీ పొన్నియమ్మ ఆలయ దర్శనానంతరం భక్తులు చౌడేపల్లి పాటూరు గ్రామంలో కొలువయ్యున్న శ్రీ ధనుమకొండ గంగమ్మ ఆలయానికి చేరుకుంటారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులవుతారు. శ్రీ పొన్నియమ్మ, శ్రీ వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం చౌడేపల్లి పాటూరు గ్రామంలో ఉన్న శ్రీ ధనుమకొండ గంగమ్మ ఆలయానికి చేరుకుంటారు. శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ప్రకాశం జిల్లా కుర్చివేడు మండలం గంగ ధనుమకొండ ప్రాంతం నుంచి పెద్దకమ్మపల్లికి వలస వచ్చిన అక్కడి గ్రామ ప్రజలు ఆ గ్రామ విధి విధానం ప్రకారం ఇక్కడ శ్రీ ధనుమకొండ గంగమ్మ ఆలయాన్ని నిర్మించారు. కళకళ నీవే శ్రీ ధాన్యలక్ష్మి ధాత్రి పోషణి జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరి మహాలక్ష్మి మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. అభయమునిచ్చి ఆదరించిన ప్రతిరోజు ఒక విజయదశమిగా ధైర్యమునిచ్చి దరికి చేర్చవే కలల కలిమిగా శ్రీ ధైర్యలక్ష్మి జయ 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 శ్రీ హరిప్రియ రాణి. గల్లావారి ఇంటి ఇలవేల్పుగా పూజలందుకుంటున్న ఆ తల్లి నేడు విస్తృత జనావళికి ఆరాధ్యనీయురాలయ్యింది. ప్రతి 2 సంవత్సరాలకొకసారి గంగ జాతర పేరు మీద అత్యంత వైభవంగా ఆరాధనోత్సవాలను నిర్వహిస్తారు. హరిహర బ్రహ్మా సేవిత పూజిత శీఘ్ర ఫలప్రద శ్రీకరి శుభకరి సకల పాప వినాశిని దేవి శ్రీ గజలక్ష్మి మాం పాలయ మాం జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరి మహాలక్ష్మి మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. అతివకు ఐదో తనమును ఇచ్చి మాతృమధురిమా పడతుల పొసగి హైందవ సంస్కృతి ఉన్నతి కారిణి సంతాన లక్ష్మి తాప నివారిణి జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరి మహాలక్ష్మి మంగళదా. గర్భాలయంలో ధనుమకొండ గంగమ్మదేవి ప్రతిమ ఐశ్వర్య పీఠంపై కొలువు తీరి భక్తుల పూజలందుకుంటుంది. గల్లావారు తమ ఇలవేల్పుకు భారీ కానుకలతో పాటు తలనీలాలు విధిగా సమర్పిస్తారు. విజయకారిణి మందహాసిని విజయ సుశబ్ద సుహాసిని. ఈ ఆలయ ప్రాంగణంలోనే
నాగుల పుట్ట కూడా ఉంది. నమోస్తుతే జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరి మహాలక్ష్మి మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ఈ ఆలయానికి సమీపంలోనే అమ్మవారి పాదపద్మాలు వెలసిన పుణ్యస్థలికి భక్తులు చేరుకుంటారు. ఆనందాంబుజ నిలయ నివాసిని విజయకారిణి మందహాసిని విజయ సుశబ్ద సుహాసిని మాతా శ్రీ విజయలక్ష్మి నమోస్తుతే. జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరి మహాలక్ష్మి మంగళదాయని జయ జయ హే మధుసూదన. శ్రీ పొన్నియమ్మ ఆలయానికి చేరుకోవడానికి చిత్తూరు వరకు అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. చిత్తూరు నుండి 26 కిలోమీటర్ల దూరంలో శ్రీ ధనుమకొండ గంగమ్మ ఆలయానికి చేరుకోవచ్చు. సర్వ శుభాలను సౌఖ్యాలను సంగే ఆ తల్లి శక్తి స్వరూపిణిగా, జ్ఞానమయిగా, దుష్ట సంహారిగా వివిధ అవతారాలను ఎత్తి తన మహిమా విశేషాల్ని చాటుకుంది. ఆ తల్లి అపార కరుణ మనందరిపై వెల్లి విరియాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.